ఆనంద్ ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ల్యాప్టాప్, మీటింగ్స్, డెడ్లైన్స్ ఇవే అతని ప్రపంచం. ఫోన్ రింగ్ అవ్వడమే అతని జీవితానికి అలారం. ఆ పరుగులో అతని భార్య కవిత పుట్టినరోజును, కూతురు అడిగిన స్కూల్ ఫంక్షన్ను కూడా మర్చిపోతుంటాడు. నాకస్సలు టైం లేదు అనేది అతని నిరంతర పల్లవి. ఒక శనివారం ఆఫీస్ పనిమీద ఆనంద్ కార్లో వేరే ఊరికి బయలుదేరుతాడు. దారి మధ్యలో దట్టమైన అడవి. లాంటి ప్రాంతంలో అతని కారు చెడిపోతుంది. ఫోన్ చూస్తే సిగ్నల్ లేదు. తీవ్రమైన అసహనంతో కారు దిగి నడుస్తుండగా రోడ్డు పక్కన ఒక చిన్న పెంకుటిల్లు కనిపిస్తుంది. ఆ ఇంటి ముందు కుర్చీలో కూర్చుని హాయిగా రేడియో వింటూ ఉంటాడు 70 ఏళ్ల రాఘవరావు. ఆనంద్ కంగారుగా వెళ్ళి, తాతగారు, నా కారు పాడైంది, మెకానిక్ నంబరుందా? అర్జెంటుగా వెళ్ళాలి, నాకస్సలు టైం లేదు అంటాడు. రాఘవరావు ప్రశాంతంగా నవ్వి, ఈ ఊర్లో మెకానిక్ రావాలంటే రేపు ఉదయం అవ్వాలి బాబూ, ఈ రాత్రికి ఇక్కడే ఉండు అని కాఫీ ఇస్తాడు. తప్పనిసరి పరిస్థితిలో ఆనంద్ అక్కడ ఉండిపోతాడు. ల్యాప్టాప్ ఛార్జింగ్ అయిపోవడంతో విసుగ్గా కూర్చున్న ఆనంద్తో రాఘవరావు మాటలు కలుపుతాడు. ఆనంద్ తన బిజీ లైఫ్, టెన్షన్స్, కోట్ల కాంట్రాక్ట్స్ గురించి గొప్పగా చెప్తాడు. రాఘవరావు లోపలికి వెళ్ళి ఒక పాత గడియారాన్ని తీసుకొచ్చి చూపిస్తాడు. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా బాబూ? ఇది సమయాన్ని ఆపలేదు, కానీ గడిచిన సమయం ఎంత విలువైనదో గుర్తు చేస్తుంది. నీకు కోట్లు సంపాదించే టైముంది, కానీ నీకోసం, నీ కుటుంబం కోసం 5 నిమిషాలు కేటాయించే టైం లేదా అని అడుగుతాడు. ఆ మాటలకు ఆనంద్ నవ్వి, ప్రాక్టికల్ లైఫ్ వేరు తాతగారు. రేపు నేను సక్సెస్ అయితే నా ఫ్యామిలీనే ఆనందిస్తుంది అంటాడు. అప్పుడు రాఘవరావు తన గదిలోకి తీసుకెళ్లి కొన్ని ఫోటోలు చూపిస్తాడు. అందులో అతని భార్య, కొడుకు ఉంటారు. నేను కూడా నీలాగే ఒకప్పుడు డబ్బు వెనకపడ్డాను. నా భార్య హాస్పిటల్లో చివరి క్షణాల్లో ఉన్నప్పుడు కూడా నేనొక బిజినెస్ మీటింగ్లో ఉన్నాను. తను చనిపోయాక తెలిసింది, నేను సంపాదించిన కోట్లు తన ప్రాణాన్ని, నాతో గడపాలనుకున్న ఆఖరి నిమిషాన్ని తిరిగి ఇవ్వలేవని. ఇప్పుడు నా కొడుకు నన్ను వదిలేసి ఎక్కడో ఉంటున్నాడు. ఈరోజు నా దగ్గర బోలెడు టైం ఉంది, కానీ పంచుకోవటానికి మనుషుల్లేరు అని కళ్లల్లో నీళ్లతో చెప్తాడు. ఆ మాటలు ఆనంద్ గుండెకు తగులుతాయి. తను చేస్తున్న తప్పు ఏంటో అర్థమవుతుంది. ఆ రాత్రి ఆనంద్కు నిద్రపట్టదు. మరుసటి రోజు ఉదయం మెకానిక్ వచ్చి కారు బాగుచేస్తాడు. ఆనంద్ వెళ్తూ వెళ్తూ రాఘవరావును గట్టిగా హగ్ చేసుకుని, థ్యాంక్స్ తాతగారు, నా జీవితంలో అత్యంత విలువైన సమయాన్ని నాకు గుర్తు చేశారు అని చెప్పి బయలుదేరతాడు. కారు సిగ్నల్ జోన్లోకి రాగానే ఆనంద్ ఫోన్కు 100 మెసేజ్లు, ఆఫీస్ కాల్స్ వస్తాయి. కాని ఆనంద్ వాటన్నిటినీ పక్కన పెట్టి మొదట తన భార్యకు ఫోన్ చేస్తాడు. కవిత, ఈ సండే మొత్తం నేను మీతోనే ఉంటాను, మనం బయటకు వెళ్తున్నాం అంటాడు. అవతల నుంచి భార్య ఆనంద బాష్పాలతో నవ్వుతుంది. ఆనంద్ కారు అద్దంలోంచి వెనక్కి చూస్తే దూరంగా రాఘవరావు చేతులూపుతూ కనిపిస్తాడు. ఫైనల్ మెసేజ్: సమయం మన జీవితంలో అత్యంత విలువైన సంపద. డబ్బు పోతే తిరిగి సంపాదించచ్చు,
కాని మన వాళ్లతో గడపాల్సిన క్షణాలు పోతే అవి ఎప్పటికీ తిరిగి రావు. పని కోసం జీవించకండి, జీవితం కోసం పని చేయండి. ఎందుకంటే చివరికి గుర్తుండేది సంపాదించిన డబ్బు కాదు, మనతో గడిపిన ప్రేమ, సమయం, జ్ఞాపకాలే. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది ఆనంద్ లాంటి జీవితాన్ని గడుపుతున్నారు. డబ్బు కోసం పరుగులు పెడుతూ మనసుకు దగ్గరైన వాళ్ళను మెల్లగా దూరం చేసుకుంటున్నారు. కానీ చివరికి మనతో ఉండేది డబ్బు కాదు, మన వాళ్ళ ప్రేమ, వారితో గడిపిన జ్ఞాపకాలే. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తప్పకుండా చెప్పండి. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి హృదయాన్ని తాకే కథల కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.